హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఆడబిడ్డ నిధికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అలాగే ఇది ఎప్పుడు పడుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు మీరు ప్రతి ఒక్క అప్డేట్ని మిస్ అవ్వకుండా ముందుగానే తెలుసుకోవచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే 2024లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సందర్భంగా మన టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చేసి సూపర్ 6 హామీల పేరుతో ప్రజలకు వరాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం వర్తిస్తుంది. అలాగే ప్రతి ఒక్క మహిళ అయితే ఇది ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శాసన మండలి వేదికగా ఆడబిడ్డ నిధి పథకం అమలుపై ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఆడబిడ్డ నిధి పథకం అమలు కోసం పరిశీలన ఇంకా జరుగుతుందని వివరించారు. ఈ పరిశీలన పూర్తి అయ్యేసరికి అక్టోబర్ అవుతుందని, అలానే అక్టోబర్ నెలలో పడవచ్చని చెప్పారు. అయితే ఇది ఎలా అప్లై చేసుకోవాలని అందరికీ సందేహం ఉంది. ఇది అప్లై చేసుకోవడానికి మనకి రేషన్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి, అలానే ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇవి రెండు ఉంటే మనం ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క మహిళ అయితే ఇది అప్లై చేసుకోవచ్చు. అలానే ఇది అప్లై చేసుకోవడానికి మనమైతే ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ మనకి సచివాలయంలో కానీ లేకపోతే మీ సేవ వంటి చోట అయితే మనకి అప్లికేషన్ అనేది దొరుకుతుంది. ఆ అప్లికేషన్ని మనం ఫిల్ చేసినట్లయితే మనకి ప్రతి నెల 1500 చొప్పున సంవత్సరానికి 18,000 అయితే మన బ్యాంక్ ఖాతాలో అనేవి క్రెడిట్ అవుతాయి. అలాగే ఇవి ఎప్పుడు వస్తాయి అని ప్రతి ఒక్కరికైతే డౌట్ ఉంది. అలాగే ఇది అమౌంట్ ఎప్పుడు క్రెడిట్ అవుతుంది, ఎలా క్రెడిట్ అవుతుంది, ఇది చాలామందికి అయితే డౌట్ ఉంది. ఈ అమౌంట్ వచ్చేసి మనకి నేరుగా మన బ్యాంక్ ఖాతాలో అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. దీనికి మనం ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అనేవి వాళ్ళు ఇస్తారు. దాంట్లో మనం మన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసినట్లయితే మనకి నేరుగా మన బ్యాంక్ ఖాతాల్లోకి అయితే 15,000 అనేవి జమ అవుతాయి. అయితే ఈ విషయం గురించి మనకి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆడబిడ్డ నిధి పథకంపై కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ వాక్యాలు ఏమిటంటే, రాష్ట్రంలో లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను అన్నిటినీ అమలు చేస్తూ వస్తున్నట్లు మంత్రి వివరించారు. అయితే అన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, అలాగే ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ఈ అక్టోబర్ నెలలోనే అమలు చేస్తామన్నట్లుగా వివరించారు. అయితే ఈ పథకం ఎవరెవరికి వర్తిస్తుంది అంటే 18 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్క మహిళకైతే ఈ పథకం అనేది వర్తిస్తుంది.